హాయ్ హలో వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఏంటండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరేమనుకున్నారు మా గోదావరిలో చిన్న చేపల పులుసు అంటే? మరి మా చిన్న చేపల విశేషాలు ఏంటో, దాని పులుసు తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా? పదండి. ముందుగా మనం చేపల్ని ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాక వీటికి సరిపడా 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా మనం కోసి పెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి. దీనికి కావలసిన మసాలా ఐటమ్స్ చూసారు కదా, వాటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలాకి కావాల్సిన వస్తువులు అవి. తర్వాత మనకి కావలసిన బాండీలోని ఇలా నూనె వేసి సరిపడినంత అందులో ఆవాలు అలాగే మెంతులు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి, కూరకి సరిపడేంత. లాస్ట్లో కావాలంటే చూసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తర్వాత అందులో ముందుగా పసుపు వేసుకొని కొంచెం 1 నిమిషం వేగిన తర్వాత చేపలను కూడా నెమ్మదిగా వాటిల్లోకి కొంచెంగా వేసేసుకోవాలి. చిన్న చేపలు కాబట్టి కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి. మనం వాటిని గరిట పట్టుకొని కదపకూడదు. ఇలాగ నేను చూపించిన విధంగా నెమ్మదిగా అటు ఇటు ఒక క్లాత్ పట్టుకొని మెదపాలి దాకని. ఆ తర్వాత దానికి సరిపడా కారం కూడా వేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి తర్వాత దానికి సరిపడా కొంచెం టేస్ట్కి సరిపడా పంచదార కూడా వేయాలండి. అదే పులుపు విరిగి మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత మనం మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు దాన్ని అలాగా మీడియంలోనే పెట్టండి. గరిటెతో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు. చక్కగా మనకి మొత్తం నూనె అంతా పైకి తేలేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని చక్కగా ఉడకనివ్వాలి. గోదావరి చేపలు అంటేనే టేస్ట్కి మారుపేరు అని చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా గోదావరి ప్రాంతాలను సందర్శిస్తే కనుక గోదావరి చేపల్ని తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. మీరే అంటారు నిజంగా వేరే చేపలకి ఈ చేపలకి గోదావరి చేపలకి చాలా తేడా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేసే చూడండి. సో చూసారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. నూనెంతా పైకి తేలింది, చక్కగా చూడడానికి కూడా నోరు ఊరిపోతుంది కదా. మరి మీకు చెప్పాను కదా మా గోదావరిలో చేపల పులుసు మామూలుగా ఉండదనేసి. సో ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గోదావరి చిన్న చేపల పులుసు. మీకు కూడా ఈ ప్రిపరేషన్ నచ్చినట్లయితే కనుక ఒక్కసారి నా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా గోదావరి ప్రాంతాలను సందర్శిస్తే కనుక మా గోదావరిలో చేపల పులుసుని ఒక పట్టు వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.